education. Following this to honor our future of those physicians in whose steps సో నేను యాక్చువల్ తాడేపల్లిగూడు వేరే పని మీద అయితే వచ్చాను. సో వస్తే ఇక్కడ ఏంటంటే ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజ్లో ఒక హంగామా అయితే జరుగుతుంది, వాళ్ళ ఒక సెలబ్రేషన్ అయితే ఉందని చెప్పారు. సో మరి అదేంటి నేను తెలుసుకోవాలని ఎక్సైటెడ్గా ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఇది ప్రతిపాడు అండి, మనకి తాడేపల్లిగూడు వస్తుంది ప్రతిపాడు అయితే ఉంటుంది 1 కిలోమీటర్ నాకు తెలిసి ఎక్కడికి మన రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. సో మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ అంటే కొంచెం లోపలికి వచ్చారనుకోండి మీకు వెనకాల కనిపిస్తుంది కదా ఏఎస్ఆర్ హోమ్ అని. ఇలా మనకి చుట్టూ చూసుకున్నారు కదా మొత్తం అదంతా కూడా ఏఎస్ఆర్ హోమియో అండ్ మోస్ట్లీ ఇది 25 acres లో ఉందండి. ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాము. ఈ 25 acres లో కూడా ఎంత బాగా డిజైన్ చేస్తారనేది లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇదే లొకేషన్, ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజ్కి ఈ వైట్ కోట్ సెరమనీకి వస్తున్న గెస్ట్ ఎవరో తెలుసా మీకు? డాక్టర్ చంద్రశేఖర్ గారు. సో వచ్చి వాళ్ళకి పిల్లలందరికీ మెడల్స్ అండ్ ఆప్రాన్స్ వేసి వాళ్ళని వెళ్ళి ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నవన్నీ కూడా చూద్దాము. అండ్ దీని మొత్తానికి మెయిన్ ఏంటంటే మన ప్రిన్సిపల్ సారు సో ఆనంద్ గారు ఇనిషియేటివ్ తీసుకుని దీన్ని ఎలా డెవలప్ చేశారు, ఎంత న్యూ టెక్నాలజీని స్టార్ట్అప్ చేశారు అన్నది మీకు నేను లోపల వీడియోస్లో చూపిస్తాను. అండ్ పేరెంట్స్ రివ్యూస్ అండ్ పిల్లల రివ్యూస్ కూడా తీసుకుందాం. క్యాంపస్ అయితే మనకు లోపలికి వస్తుంది ఇలా ఉంటుందండి. ఇప్పుడు మీకు నేను ఆల్రెడీ ఓపీ చూపించాను కదా, అది అక్కడ కొత్తగా షిఫ్ట్ చేసింది. ఓపీలో ఒకసారి చూపించు, ఆ లైన్ అంతా ఓపీ. సో మనకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్, అసలు ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం అన్నమాట మనకి. సో దీని మొత్తానికి ఫౌండరు స్థాపించిన వాళ్ళు ఎవరంటే మన ఆకుల శ్రీరామ్ గారు. సో ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్, వాళ్ళ అబ్బాయి దీన్ని చూసుకుంటున్నారు. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. అండ్ వాళ్ళ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారు. అండ్ ఆ వీడియో అంతా కూడా నేను పెడుతున్నాను చూడండి. అండ్ హోమియోపతిలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇండియాలో 25 acres లో ఉండి ఏ టెక్నాలజీతో 3D టెక్నాలజీతో ఎనాటమీ క్లాసెస్ ఇస్తున్న ఒకే ఒక కాలేజ్ ఏదైనా ఉందంటే తాడేపల్లిగూడలో ఉంది, ప్రతిపాడులో ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజ్. మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఏసీ అకామిడేషన్ అనమాట. సో అందుకే ఒక చిన్న విజువల్ అయితే తీసాను. ఎక్యూ క్వార్టర్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నాను. నీ పేరు? చెక్కాల కిషోర్ బాబు. ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ మాధవరం. ఓకే. అండ్ ఈ కాలేజ్ సెలక్షన్ నీదా లేకపోతే ఎవరన్నా సజెస్ట్ చేశారా? సజెషన్ కూడా గుడ్ గానే వచ్చింది. నేను బాగుంది కదా అని సెలెక్ట్ చేసుకున్నా. జూమ్ హోమ్ లైట్ అని ఎనాటమీ 3D గా ల్యాప్టాప్ లోనే చూసుకోవడం. ల్యాప్టాప్ నీకు వాళ్ళే ఇచ్చారా? అవును వాళ్ళ ల్యాప్టాప్ కూడా వాళ్ళు ప్రజెంట్ చేశారన్నమాట. అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు, అడుగుదాం. దానికంటే ముందు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడదాము. అమ్మా, మీ అబ్బాయి హోమియోపతి తీసుకోవడానికి ఎవరు రికమెండేషన్ మీదా? సాటిస్ఫై సంతోషంగా ఇక్కడ తీసుకొచ్చి మా క్యాంపస్ ఎలా అనిపించింది మీకు? క్యాంపస్ చాలా బాగుందండి, అసలు మారులెస్ అన్నమాట, చాలా బాగుంది. క్యాంపస్ చూస్తే మాకే చాలా ఆనందంగా ఉందండి. అండ్ మీ ఓన్ని మీ మమ్మీని కూడా అడుగుదాం ఒకసారి. మీరు హ్యాపీనా మీ అబ్బాయికి సీట్ రావడం? హ్యాపీ అండి, చాలా చూసారు కదా. ఇంకా చాలా మంది అయితే మనం అడిగి మీకైతే ఒక జెన్యూన్ రివ్యూ అయితే మీ ముందు పెడతాను. నెక్స్ట్ ఫర్దర్ గా ఎవరైతే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి ఈ కాలేజ్ బెస్ట్ వీడియో కింద హెల్ప్ అవుతుంది అనుకున్నాను. సో ఇంకో పర్సన్ కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో నువ్వు ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నంత హ్యాపీనా? ఎస్ సార్, చాలా హ్యాపీ. అవునా? ఫస్ట్ క్యాంపస్ చూసినట్టు నీకు మైండ్ లోకి ఏమనిపించింది? అంటే దీని ఇంటి పిక్చర్ కానీ, నెక్స్ట్ హాస్పిటల్ యొక్క మన ఇంటెన్స్ సార్స్, అలాగే వాళ్ళు ట్రీటింగ్ చేసే అంతా చాలా దగ్గర 1 month అవుతుంది సార్. సీనియర్స్ ఏమైనా ర్యాగింగ్ చేస్తున్నారు? లో సార్, ర్యాగింగ్ లాంటివి ఏమి ఉండదు సార్. అండ్ మీ మమ్మీ హ్యాపీనా నీకు సీట్? హ్యాపీ, ఆనందంగా ఉందా? ఫస్ట్ టైం వాళ్ళు కోట్ వేసినందుకు నీకు ఎలా అనిపించింది? డాక్టర్ అయిపోయిన ఫీలింగ్ వచ్చిందా? ఎస్ సార్. అవునా? అయితే ఈరోజు స్టేటస్ పెడుతుంటాం. ఏం రిలీజ్ చేశారు కదా వీళ్ళు, నీకు ఎలా అనిపించింది? సార్, సార్ మనకి క్లాస్ లో చెప్తా ఉంటారు దాని యొక్క ఫ్యూచర్స్ అప్కమింగ్ డేస్ లో ఎలా ఉంటాయో. అలాగే ఫస్ట్ టైం మన కాడ కాలేజ్ లో చేస్తున్నంత వరకు ఇండియాలో ఎక్కడా లేదనేసి, సో మాకు ఎలా ఉంటుందని చూడాలని వెయిటింగ్ చేస్తాం సార్ మేము. అండ్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇండియాలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇంట్రొడ్యూస్ చేయడం ఏఐతోని కోర్స్ ని. అండ్ ఇక్కడ మీరు వెనకాల నెంబర్ ఆఫ్ కౌంటింగ్ ఉంది, అక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు, ఎన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి అందులో, అండ్ ఫార్మేషన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా వర్చువల్ గా వాళ్ళు చూడొచ్చు అన్నమాట. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇంకొక 1 more రివ్యూ కూడా మీకు నేను పెడతాను. ఈ మధ్య చాలా స్కోప్ ఉంది. అందరూ అలోపతి వర్క్ అవ్వకపోయినా సరే హోమియోపతికి వస్తున్నారు. అందుకని హోమియోపతికి మంచి స్కోప్ ఉంది. లైఫ్ లో బాగా ఎదగొచ్చాను హోమియోపతి. ఇంకోటి ఏంటంటే మన ఇండియన్సే ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళి హోమియోపతి క్లినిక్స్ ఓపెన్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ గా. అండ్ ధోని కూడా ఫస్ట్ ఫుట్బాల్ అనుకున్నాడు, బట్ క్రికెట్ లో టాప్
టాప్ లో ఉన్నాడు. సో మీరు కూడా అట్లా ఎంబీబీఎస్ వదులుకున్నా ఇప్పుడు ఇందులో మాత్రం చాలా సూపర్ పొజిషన్ లో ఉండాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. అండ్ ఫస్ట్ టైం ఈ కాలేజ్ మీకు ఎన్ని రోజులు అయింది వచ్చి ఇక్కడికి? 1 month. హౌ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? సీనియర్స్ ర్యాగింగ్ చేసలేదో ఓపెన్ గా చెప్పండి. లేదు లేదా? మా సీనియర్స్ చాలా ఫ్రెండ్లీ. అవునా? మీకు హెచ్ఓడిస్ ఎలా ఉన్నారు? హ్యాండ్ అందరు బాగానే ఉన్నారు. క్లాసెస్ అన్ని అవుతున్నాయి. ప్రాక్టికల్ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి? మామూలు పర్సనల్ మనలో మాట బాగానే ఉంటాయి. అన్ని బాగుంటాయి. డిజిటల్ లెర్నింగ్ ఉంటుంది మాకు. అండ్ ఇక్కడ మీది హాస్టల్ లేకపోతే హాస్టల్? హాస్టలా? అండ్ హాస్టల్లో ఏసీ ఫెసిలిటీ ఉందా? అండ్ అవునా? అకామిడేషన్ అయితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? అన్ని బాగానే ఉంటాయి. ఫుడ్ ఎలా ఉంటుంది? మళ్ళీ నిజం చెప్పండి. ఫుడ్ బాగుంటది. అవునా? బాగుంటది. సో విన్నారు కదా, జెన్యున్ గా రివ్యూ అయితే పెడుతున్నాను. అండ్ 1 more రివ్యూ ఉంది, అది కూడా మీకు నేను పెడతాను. అండ్ ఎవరైతే అప్డేటెడ్ గా చూసుకోవాలనుకుంటున్నారో, రివ్యూస్ తీసుకోవాలనుకుంటున్నారో, రివ్యూస్ చూసి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే వర్చువల్ గా మనం ఇక్కడికి వచ్చి పబ్లిక్ గా రివ్యూ అయితే చెప్తున్నాం. అండ్ ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ సో కాబట్టి హోమియోపతి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఫ్రెండ్ ఏమనుకుంటాడు, రిలేటివ్స్ ఏమనుకుంటారు సెకండరీ, నీ లైఫ్ ఏంటో నువ్వు చూసుకో. థ్యాంక్ యూ. సో ఈరోజు మనం మళ్ళీ ఇంకొకసారి ఏఎస్ఆర్ మెడికల్ కాలేజ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇవాళ వైట్ కోట్ సెరమనీ అయితే జరుగుతుంది లోపల. అండ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చీఫ్ గెస్ట్ ఇవాళ. అండ్ ఆ ప్రోగ్రామ్ అంతా మీకు నేను చూపిస్తాను. దానికంటే ముందు హోమియోపతిలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఈరోజు 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. వచ్చారు. సో మీరు ఆల్రెడీ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు. ఆమెది అసలు ప్రాబ్లం ఏంటన్నది కూడా ఒకసారి నేను ఆల్రెడీ మీకు నేను వీడియోలో పెడతాను, చూడండి. సో ఇప్పుడు మనం ఒకసారి పేషెంట్ అడిగి తెలుసుకుందాం. సో మేడం మీ పేరు? పేరు వాణి అండి, జీవాణి. మీది ఏ ఊరు మేడం? ఉప్పులూరు. మీరు ఏ హాస్పిటల్కి వచ్చారు? ఎక్కడికి? హోమియోపతి హాస్పిటల్. అదేంటి, ఎక్కడ ఉంది ఇదే ఊరు? గూడెం, తాడేపల్లిగూడెం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? తగ్గిందా మీకు? తగ్గిందండి. నేను చాలా చోట్ల వాడాను, అసలు ఎక్కడ కిక్ అవ్వాలా. ఇక్కడ హైదరాబాద్ దాకా వెళ్ళి వచ్చానండి, విజయవాడ అన్ని మొత్తం ఎక్కడ ఇంప్రూవ్మెంట్ అవ్వాలా, తగ్గలా అసలు. అందరూ చాలా మంది హోమ్. అండ్ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు ఎక్కువైపోయి ఉన్నాను అనిపించిందా? ఏం లేదు, అన్ని బాగున్నాయి. ఓకే. సో చూస్తున్నారు కదా, జెన్యున్ గా రివ్యూ తీసుకుని పెడుతున్నాం. ఎవరైతే తాడేపల్లిగూడెంలో ఉన్నారో వాళ్ళకి, అండ్ ఎవరికైతే సొల్యూషన్ అవ్వట్లేదో, ఎక్కడికి వెళ్ళిన ప్రాబ్లం అన్నది ఒకసారి ఇక్కడికి వస్తే మీరు డెఫినెట్ గా వెళ్తారు. ఏఎస్ఆర్ హోమియోపతి అండ్ తాడేపల్లిగూడెం ప్రతిపాడులో ఉంటుంది. Following this to honor our future Dr. P. Chandrasekhar garu will present my book. అల్లపాటి బాండన మోహన మంజుష. So this is a lovely plant, and so there will not be any problem. Generally, you might have seen in this one in the. సో స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళ వైట్ కోట్ సెరమనీ జరుగుతుంది కదా. సో వీళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. యాక్చువల్లీ అంతకుముందు మీ సీనియర్స్కి లేదు కదా, మీతోనే స్టార్ట్అప్ చేశారు కదా, మీకు ఎట్లా అనిపించింది? అంటే కొత్తగా ఏఐతో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక మంచిగా అంటే యూనిక్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. అండ్ అందరిని అడిగాను, మిమ్మల్ని అడుగుతున్నా, ఫస్ట్ టైం మీ మీద కోట్ వేసినప్పుడు మీకు ఏం ఫీలింగ్ వచ్చింది? అంటే 2 years స్టడీస్కి ఒక వర్త్ అనిపిస్తుంది కదా. సో మరి కోర్టుకి ఎప్పుడు కూడా జస్టిఫై చేస్తారని ప్రామిస్ చేశారు, వర్త్ ప్రామిస్ చేసాము. నిలబెడతారు కదా? నిలబెడతాం సార్, నిలబెట్టాలి కూడా. సో ఇక్కడ మనం ఇప్పుడు దాకా జూనియర్స్ అయితే మాట్లాడాం కదా వైట్ కోట్ సెరమనీ కాబట్టి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసాము. ఒకసారి సీనియర్స్ కూడా అడిగి తెలుసుకుందాం. ఈ ఏ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ వీళ్ళకి ఎలా అనిపించింది? సో మీకు ఎలా అనిపించింది సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్? యాక్చువల్లీ మాకు బ్యాడ్ లక్, బికాజ్ మేము ఏఐ దగ్గర నుంచి మేమైతే సబ్జెక్ట్ నేర్చుకోలేదు. బికాజ్ ఏఐ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇక్కడ ఈ కాలేజ్లోనే, ఎస్ఆర్ కాలేజ్. సో వాళ్ళు మంచిగా సబ్జెక్ట్ నేర్చుకుంటారని అనుకుంటున్నాను. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యాక్చువల్లీ సీనియర్స్ అన్న వాళ్ళు అప్పటికి ఏ ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే జూనియర్స్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇప్పటి నుంచి ఏ స్టార్ట్ అయిపోయింది, అండ్ వారు వెరీ లక్కీ అని చెప్తున్నారు. అండ్ మీద ఫస్ట్ కోట్ కానీ మీకు ఎలా అనిపించింది? వెరీ ప్రౌడ్. వెరీ ప్రౌడా? హోమియోపతి సెలక్షన్ మీద మీ బాబుదా?
మా అమ్మాయి ఫస్ట్ నుంచి డాక్టర్ అవ్వాలని కోరుకుంది. తర్వాత హోమియో అయితే వెరీ లెస్ టు ద పేషెంట్స్, కాస్ట్ వైజ్ వెరీ లెస్ అండ్ వెరీ ఇంప్రూవ్మెంట్ విల్ బి దేర్ ఇన్ ద హెల్త్ వైజ్. దట్స్ వై షీ సెలెక్టెడ్ దట్ అండ్ వీ హ్యావ్ సపోర్టెడ్. అవునా? అండ్ నువ్వు చెప్పు, నిజంగా మీరు సెలెక్ట్ చేసుకున్నా లేకపోతే ఇది వరకు 10th క్లాస్ నుంచి కూడా హోమియో మీద ఒక స్కోప్ అనేది ఉందన్నమాట. ఇంట్లో కూడా టాపిక్ అలాగే ఉంది. సో హోమియో రావటం కూడా నాకు హ్యాపీయే. అవునా? ఫస్ట్ టైం నీ మీద వైట్ కోట్ పడినప్పుడు నీకు ఏమనిపించింది? ఫస్ట్ ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ డ్రీమ్ కోర్స్, లైక్ డ్రీమ్ అచీవ్ చేసినట్టు అనిపించింది. అండ్ వర్క్ చెప్పారు కదా మీరు అక్కడ, అందులో నీకు నచ్చిన పాయింట్ ఏంటి? నువ్వు నేను చెయ్యాలి కన్ఫర్మ్ గా తప్పకుండా అని. పేషెంట్స్ యొక్క ప్రైవసీని వేరే వాళ్ళకి కానీ సొసైటీకి కానీ తెలియకుండా చూసుకోవాలి అండ్ వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ హోమియోపతిలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండర్లైన్ పాయింట్ ఏంటనంటే, వాళ్ళు మెడిసిన్ ఇచ్చేటప్పుడు కూడా పైన రాసిస్తారు ఏమనంటే ప్రాబ్లం ఏముందో రాయరు, దాన్ని ఏ టైంలో వేసుకోవాలి మెన్షన్ చేస్తారు అంతే. ఎందుకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సీనియర్స్ ఏమన్నా డిమాండ్ చేస్తున్నారా? లేదు, సీనియర్స్ ఇంటరాక్షన్ అంతా చాలా బాగుంటది, చాలా బాగా చూసుకుంటారు, హెల్ప్ బాగా చేస్తారు. నేను వచ్చి ఒక 2.5 months అవుతుంది ఇక్కడికి, నవంబర్లో వచ్చాను. వెరీ నైస్ కాలేజ్, క్లాసెస్ కానీ డిజిటల్ గా చెప్పడం కానీ వాళ్ళ వే ఆఫ్ టీచింగ్. ఎలా ఉండబోతుంది ఇప్పుడు? మీకు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు కంప్లీట్ అనాటమీ అని మాకు ఒక కోర్స్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ ద్వారా మేము అనాటమీని విజువలైజేషన్ తో చదువుకోవచ్చు, ఇంకా ఈజీగా మెమరైజ్ చేసుకోవడానికి ఉంటది. సో ఫైనల్ గా హోమియోపతి సెలెక్ట్ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళకి ఫర్దర్ గా నీ జూనియర్స్ కనుకో ఫర్ సపోజ్ నువ్వేం చెప్పాలంటే? హోమియోపతి అనేది బెస్ట్ కోర్స్, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. MBBS లా అంటే దానికంటే తక్కువ అనేది ఏం కాదు. ఇది పేషెంట్స్ కి అయితే చాలా ఉపయోగపడుద్ది. అండ్ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి హోమియోపతి అనగానే నీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి? ఏ కాలేజ్? ఏఎస్ఆర్ కాలేజ్ కూడా బాగుంటది యాక్చువల్లీ. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫుడ్ కానీ అంతా బాగుంటది. ప్రిన్సిపల్ గారు చాలా సపోర్టివ్ గా ఉంటారు. మేము ఫస్ట్ వచ్చి ప్రిన్సిపల్ గారిని కలిసినప్పుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అబౌట్ దిస్ కాలేజ్. ప్రిన్సిపల్ సార్ మీకు ముందు తెలుసా ఇక్కడికి వచ్చిన తర్వాతే వెన్ ఐ సా హిజ్ నేమ్ ఐ ఇంప్రెస్డ్. హిజ్ నేమ్ ఈజ్ ఆనంద్ కుమార్ పింగళి, హూ ఈజ్ ఇనిషియేటెడ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ Pingali Venkaya. Yes sir. Yeah, so I impressed very well and yeah, exactly. And one more thing behind this selection of homeopathy course, my wife is there. Okay. She also belongs to medical department, health and medical department. Okay. So she always used to support her to become doctor, and always you have to support and poor and need people, because compared to English and other medicines, homeopathy is very less price, and whenever they have to use that medicine, very easy to have it into the body. So there is no injection, there is no surgeries. Very happy to have that homeo medicines. So always we are supporting to homeo. Thank you. సీనియర్ కూడా ఉన్నారు, సీనియర్ అడిగి తెలుసుకుందాం యాక్చువల్లీ ఏమి తన ఒపీనియన్ ఏంటి అన్నది. చెప్పండి మేడం. యాక్చువల్లీ ఇయర్ జూనియర్స్ చాలా లక్కీ, ఎందుకంటే వాళ్ళకి ఏఐ ఫీచర్ వచ్చింది. ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఏఐతో నడుస్తుంది కాబట్టి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను వాళ్ళ స్టడీస్కి ఫర్దర్గా ఫ్యూచర్లో. ఓకే. అండ్ ఫర్దర్ గా ఏం ఇంట్రొడ్యూస్ చేస్తుంది మీ కాలేజ్ అని ప్రౌడ్ గా చెప్పుకున్నారు అందరూ. అవును, మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? చాలా బాగుంది ఫీలింగ్. నాకు పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు నావి కావట్లేదు.
సో ఇక్కడికి వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్తో పాటు ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి ఈ కాలేజ్లో. కొత్తగా అడాప్ట్ చేసుకున్నారు కొన్ని విషయాల్ని. అండ్ ఎనాటమీలో కూడా ఏదో ఒక స్పెషలైజేషన్ అయితే చేశారని అన్నారు. ఒకసారి స్టూడెంట్స్ అనేది తెలుసుకుందాం వర్చువల్గా ఏం జరుగుతుంది. ఎనాటమీ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. దాన్ని నేర్చుకోవాలంటే మనం ఇప్పుడు విజువల్గా నేర్చుకుంటే బాగుంటుంది టెక్స్ట్ బుక్స్ కన్నా. సో ఇక్కడ చూస్తే మనకి 3D ఎనాటమీ అనే యాప్ ద్వారా మనకి ఎనాటమీని సింప్లిఫైడ్ చేశారు. ఈ యాప్లో మనం వర్చువల్గా హ్యూమన్ బాడీని ఫీల్ అవ్వచ్చు రాదర్ దెన్ స్టడీయింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్. ఇందులో 300+ లెక్చర్స్ ఉంటారు, 1000 ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి, 1500 వీడియోస్ ఉంటాయి, సెలెక్టబుల్ 3D స్ట్రక్చర్స్ 17,000+ ఉంటాయి, కరికులం రిసోర్సెస్ 4000 ఉంటాయి, 700 అప్డేటెడ్ అట్లాస్ వ్యూస్, ఇన్స్పైర్డ్ బై గ్రేస్ ఎనాటమీ. ఇది MBBS వాళ్ళు వాడతారు. ఇది మనకి ప్రొవైడ్ చేయడం చాలా లక్కీ. 450 ఇన్స్టిట్యూషన్స్ గ్లోబల్లీ వాడుతుంది. ఇది 2 మిలియన్ యూజర్స్ ఉన్నారు. అండ్ ఇండియాలో ఫస్ట్ ఇది అడాప్ట్ చేసింది ASR హోమియోపతి మెడికల్ కాలేజ్. ఇన్ హోమియోపతి ఫీల్డ్లో ఎనాటమీని ఇంకా కోర్గా లెర్న్ చేసుకోవచ్చు మనం. దీని ద్వారా యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. సో ఇలాంటి బెస్ట్ ఫీచర్స్ ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి నేను ASR మెడికల్ రిపీటెడ్గా వచ్చి మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే కొత్తగా సెలెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో లేకపోతే చాయిస్ తీసుకోవాలనుకున్నారో హోమియోపతిలో ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ తాడేపల్లిగూడెంలో ఉన్న ASR మెడికల్ కాలేజ్. To the best of my ability and judgment, this covenant, I will respect the hard-won scientific gains of those physicians in whose steps I will and gladly share. And clinicals. Coming to the first years, here, no doubt you are a very good college. You got a very good team of faculty here, and a very good principal too, with a good leadership quality. Certainly, when he came to me, like this new technical innovation, course, I just said a single word. Yes, you can go ahead with it. I didn't ask for any questions. It's like a beauty here, and right from this first years, people say like you need to work hard. What I feel is you need to work smart. You got a lot of things to work smart now. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థం ఇలాగ తెలుగు. ఇంకా చాలా మంది పేరెంట్స్ చాలా కష్టపడి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి జాయిన్ చేశారు. మీ అందరికీ చాలా డౌట్స్, టెన్షన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ వరకు తీసుకొచ్చాను, ఇక్కడ జాయిన్ చేశాను, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. నో డౌట్ మీ పిల్లలు చాలా మంచి కాలేజ్లో తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడ చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే మీరు దీని ప్రీవియస్ రికార్డ్ చూస్తే ఎవ్రీ ఇయర్ కూడా యూనివర్సిటీ టాపర్స్ ఇక్కడ నుంచి ఉన్నారు మన కాలేజ్ నుంచి. అండ్ దట్ ఈస్ ఫర్ యూ జూనియర్స్, మీ అందరికీ మీ సీనియర్స్ వేసిన పార్ట్ అది. మీరు అందరూ కూడా అందులో ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఫాలో అవుతారని నమ్ముతున్నాను. కమింగ్ టు దిస్ కోర్స్, ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ కోర్స్ అంటారు. అంటే ఇక్కడ చాలా మంది నాకు తెలుసు యువర్ మైండ్స్, మీరు అందరూ ఇప్పుడు ట్రైడ్ ఫర్ MBBS, ended up here. ఎంతమంది ఉన్నారు అలాగే? నో, యూ డోంట్ నీడ్ టు రేజ్ యువర్ హ్యాండ్, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఫస్ట్ థింగ్ మీ మైండ్ నుంచి ఆ పాయింట్ తీసేయండి. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కోర్స్, నో వేర్ లెస్ టు MBBS. ఐమ్ టెల్లింగ్ యూ దట్. ఎందుకంటే నేను యాజ్ అన్ MBBS డాక్టర్, ఆల్ ద కోర్స్ ఇస్ సేమ్, ఓన్లీ ఒక సబ్జెక్ట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఒక్క సబ్జెక్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. సో యూఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు MBBS డాక్టర్. మీ మైండ్లో ఆ పార్ట్ తీసేయండి. యూఆర్ ఇంటూ ఎ బ్యూటిఫుల్ కోర్స్, యూఆర్ ఇంటూ ఎ బ్యూటిఫుల్ కాలేజ్, వెరీ గుడ్ ఫ్యాకల్టీ, వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్, వెరీ గుడ్ సీనియర్స్. వాళ్ళందరూ ఇప్పుడు చాలా మంచి పార్ట్ చేసి పెట్టారు మీకు. యూ కెన్ ఫాలో ఇట్.
coming to your courses, you can enjoy the course. In fact, నేను కూడా ఫస్ట్ మెడిసిన్ జాయిన్ అయిన స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్ ఎనాటమీ అంటే ఏదో పెద్ద భూతంలో చూపించగలము. ఎనాటమీ మీరు పాస్ అవ్వకపోతే, ఎనాటమీ తెలియకపోతే మీకు ఏమీ రాదు. ఎనాటమీ అంటే ఎంత కష్టమో అనుకున్నాం, కానీ మేము ఎంత సింప్లిఫై చేసుకున్నామో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ ఈ మజిల్స్ ఇవి ఉంటాయి కదా, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పేరు పెట్టింది. బాగా పొడుగు ఉన్న వాడికి సార్కోయిస్ అని, బాగా లావుగా ఉన్నాడు గ్లూటియస్ మ్యాక్సిమస్ అని, ఇవన్నీ నాకు తెలుస్తాయి. సో అలా పేర్లు పెట్టుకుని వాళ్ళని సరదాగా ఫన్ చేయడానికి కూడా వాళ్ళు పిలిచేటప్పుడు అదే పేరుతో పిలవడం, అది ఆరిజన్ ఇది కానీ, ఇన్సెషన్ ఇది కానీ, బ్లడ్ సప్లై ఇది కానీ. ఇట్స్ వెరీ సింపుల్. మాకు అనాటమీ చాలా సింపుల్ అయిపోయింది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైంటిస్ట్ అండ్ డాక్టర్ ఆకుల విజయవర్ధన్ గారు చైర్మన్ ఆఫ్ డే స్కూల్, and Dr. Vijay Sujit Garu, MD, Reddy Hospital, and Dr. Anand Kumar Garu, Principal and Medical Superintendent of ASR Medical College. In two ways. You can keep worrying about it, or you can, okay, fine, what do I do about it? And then go ahead with it. When you go ahead with it, you are Dr. P. Chandrasekhar Garu, Honorable Vice Chancellor of NTR University of Health Sciences, Vijayawada. The President of today's function, Dr. Akil Vijayawardhan Garu, Dr. B. Ravi Paul Garu, Civil Surgeon at Superintendent Area Hospital, Dr. Vijay Sujit Garu, renowned orthopedic surgeon, Trinity Hospital, revered faculty members, dedicated staff, proud parents, and my dear students. Today, ఇది ఎండోక్రైనాలజీ అండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, ఏమైనా హార్మోన్ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అని జనరల్ గా అయితే మెడిసిన్, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్, NCH నామ్స్ ప్రకారం ఉంటుంది. ఈసారి స్పెషల్ ఓపీడీలు సుమారు ఒక 5 ఎక్స్ట్రా యాడ్ చేసాము. దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ ఓపీడీస్ ఇక్కడ ఉన్న ఎవరైతే HOD డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో ఒక ప్రత్యేకమైన ఈ ఓపీడీలు ఏర్పాటు చేయడం జరిగింది. 9 to 4. అండ్ బయట వచ్చిన వాళ్ళు కూడా పేషెంట్ ఇక్కడ చూస్తారు. ఇక్కడ చూస్తారు. అక్కడ చూస్తారు కదా. అంటే యాక్చువల్ గా ఏంటంటే ఎక్స్టెన్షన్ చేయడం కోసం ఇక్కడ చేంజ్ చేయడం. సార్ నాకు డౌట్, ఇప్పుడు 14 అన్నారు కదా, 14 లో నిజంగా డాక్టర్స్ ఉంటారా? మొత్తం యాక్చువల్ కాలేజీ స్టాఫ్ అందరూ కూడా దీంట్లోనే. విత్ పర్మిషన్ ఒకసారి మనం అన్ని రూమ్ లో చెక్ చేద్దాం అసలు ఉన్నారో లేదో. షూర్. చూద్దారండి. సో ఇది ఫస్ట్ రూమ్ చూస్తున్నారు కదా, సో ఇదైతే ఫస్ట్ రూమ్. సార్ ఇక్కడ అంటే ఇప్పుడు 14 పెట్టారు కదా, ఒక దగ్గర ఒక డిపార్ట్మెంట్ ఉంటుందా? అలా అని లేదండి, డిపార్ట్మెంట్ తో సంబంధం లేదు. హోమియోపతి అనేది ఇండివిజువలేషన్ మీద ఆధారపడుతుంది. ఎన్ని రోజులు అయింది ఇది ఇక్కడ ఓపీడీ పెట్టి? అండ్ పేషెంట్స్ రావడానికి అక్కడ బాగుందా, కంఫర్ట్ ఇక్కడ మీకు బాగుందా చూసుకోవడానికి? యాక్చువల్గా లాస్ట్ టైం 4 OPDs రన్ చేసేవాళ్ళం అండి మేము. ఇప్పుడు మేము ఓపీడీస్ని స్పెషాలిటీ ఓపీడీస్ యాడ్ చేసి 14 OPDs చేస్తాం. స్పెషాలిటీ ఓపీడీస్ ఇన్ నథింగ్ బట్ మనకి డిసీజ్ వైజ్గా మనకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ హోమియోపతిక్ సెక్టర్ వాళ్ళని తీసుకొచ్చి మనం ఇక్కడ ఓపీస్ రన్ చేస్తున్నాం అనమాట. ఇది మెడిసిన్ ఓపీడీ నెంబర్ 1 మెడిసిన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఓపీడీ అండి. ఇక్కడ